సో హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ వదాంది సీజన్ 2. ఒక్క ముక్కలో నీకు వదాంది 1 నచ్చిందా, వదాంది 2 నచ్చిందా అంటే కళ్ళు మూసుకొని నాకు వదాంది సీజన్ 1 నచ్చిందని చెప్తా. తోపు ఉంటుంది ఆ వెబ్ సిరీస్. ఒకవేళ మీరు చూడకపోతే వదాంది సీజన్ 1 చూడండి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ది వదాంది సీజన్ 2. ప్లాట్ వచ్చేసి వెరీ సింపుల్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇస్తుంది. సో ఆ ఆర్డర్ ప్రకారం ఒక రోడ్ శాంక్షనింగ్ ఏదో జరుగుతుంది అనమాట. సో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో 2 డెడ్ బాడీస్ అనేవి కనబడతాయి, లైక్ స్కెలిటన్స్ అనేవి కనబడతాయి. సో ఆ స్కెలిటన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి కేసు వేస్తారు. సో ఆ కేసుని టేకప్ చేసింది మన పోలీస్ అండ్ హిస్ గ్యాంగ్. మన పోలీస్ అండ్ హిస్ గ్యాంగ్ అనేవాళ్ళు ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, అసలు ఈ డెడ్ బాడీస్ ఎక్కడికి ఎలా వచ్చాయి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, అసలు ఎవరు చంపారు, ఇవన్నీ కూడా మనకి సిరీస్లో అన్కవర్ జరుగుతూ ఉంటాయి. ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇదంతా కూడా సేమ్ వదాంది సీజన్ 1 లానే ఎక్కువ లేయర్స్ ఉంటాయి, లైక్ మల్టీ లేయర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. స్టోరీ అనేది ఒక పార్ట్ ఆఫ్ సెక్షన్లో ఉంటుంది, బట్ దాని చుట్టూ కూడా అన్కవరింగ్గా లేయర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్లో మనకి జస్ట్ నార్మల్ ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ అయ్యి దాని బ్యాక్ స్టోరీ నుంచి ప్రజెంట్ స్టోరీ కనెక్షన్ జరుగుతూ 1 by 1 లేయర్ అనేది అన్కవర్ అవుతూ ఉంటుంది ఇన్ స్క్రీన్ ప్లే ఫార్మాట్. ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఈజ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్క యాక్టర్ కూడా సూపర్గా పర్ఫామ్ చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. లైక్ మన బ్యాక్ స్టోరీలో ఒక కుర్రోడు ఇంకా తన ఫ్యామిలీ ఉంటుంది, లైక్ తన సిస్టర్, వాళ్ళ మదర్ అండ్ తన లవర్, వాళ్ళందరూ కూడా సూపర్ పర్ఫామ్ చేశారు. అండ్ తనకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ కింద చేసిన వాళ్ళు కూడా సూపర్ పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ వదాంది సీజన్ 1కి ఎలా అయితే మ్యూజిక్ అనేది మనకి క్రీపీ విత్ డివోషనల్ మ్యూజిక్ అనేది ఫ్యూజన్ కలిపి ఉంటుందో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుంది. లైక్ మనకి ఫస్ట్ నుంచి క్రీపీ వైపు స్టార్ట్ అవుతూ క్లైమాక్స్ ఎపిసోడ్కి అనేది డివోషనల్ టచ్ అనేది ఫ్యూజన్లో మిక్స్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్ దీనికి కూడా కంటిన్యూ చేశారు. అండ్ ద మెయిన్ కోర్ స్టోరీ వదాంది సీజన్ 1 కూడా ద టేల్ ఆఫ్ వార్టెక్స్ అనేది ఉంటుంది దానికి. సో దానికి కోర్ స్టోరీ ఎలా అయితే మనకి లాస్ట్ ఎపిసోడ్లో రివీల్ అవుతుందో దీంట్లో కూడా సేమ్ అంతే. ద మేజర్ పార్ట్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ది వెబ్ సిరీస్ అనేది మనకి లాస్ట్ ఎపిసోడ్లో అన్రివీల్ అవుతుంది. అండ్ ఇది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. అండ్ దీనికి మించి నాకు పాజిటివ్స్ అంతేం కనిపించలేదు సీజన్ 2లో. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ది నెగిటివ్స్. ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ సిరీస్ ఏంటి అంటే మన కోర్ స్టోరీ అనేది మనకి ఫస్ట్ 7 ఎపిసోడ్స్లో మనకి అన్కవర్ అవుతూ ఉండాలి లేయర్ బై లేయర్. సో ఈ లేయర్ బై లేయర్ అనేది మనకి అన్కవర్ అవుతున్నంతసేపు మనకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. లైక్ ఓకే కేసు సాల్వ్ అవుతుంది, మనం కోర్ స్టోరీ దగ్గరికి వెళ్తున్నాం, స్టోరీ అంటే మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది అనిపించాలి. బట్ మనకి ఫస్ట్ నుంచి 7th ఎపిసోడ్ వచ్చేదాకా కూడా మనకు అంత అనిపించదు, లైక్ మనకి అంత ఇంట్రెస్టింగ్ రాదు. లైక్ ప్రతి ట్విస్ట్ అనేది వస్తూ ఉంటుంది, ఓకే ఒక్కొక్కటి మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది. బట్ మనకి ఏంటి అంటే ఇది ఎందుకు అనిపిస్తుంది, ఓకే ఇప్పుడు ఇది జరిగింది యూజ్ ఏంటి అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే డిఫరెంట్ వేస్లో మనకి ఇది ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అనేది తిరిగిపోతూ ఉంటుంది. లైక్ ఇట్స్ ఎ కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్, అంటే మనకి మిస్లీడ్ చేస్తూ మళ్ళీ కరెక్ట్ ఫామ్లోకి తీసుకురావడానికి, మళ్ళీ కరెక్ట్ పాత్లోకి మళ్ళీ రెక్టిఫై చేసుకొని రావడానికి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి లైక్ సిరీస్లో నార్మల్గా మన వెబ్ సిరీస్లో. బట్ ఇందులో ఏంటి అంటే కంప్లీట్ టోటల్ కాంట్రాస్ట్ జరుగుతుంది అనమాట. లైక్ సడన్గా మన స్టోరీ నుంచి డిస్కనెక్ట్ అయ్యి ఎటో వెళ్ళిపోతాం, అండ్ అటు నుంచి మళ్ళీ ఇంకోటో తీసుకొస్తాడు, అటు నుంచి ఇంకో కొత్త న్యూ కేస్ అనేది ఓపెన్ చేస్తాడు, అటు నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు. లైక్ మనకి స్టోరీకి మనం ఇన్ డీటెయిల్గా మనం కనెక్ట్ అవ్వనమాట. దానివల్ల ఎక్కువ డిస్కనెక్ట్మెంట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఓకే స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నా కూడా మనకు అంతేం ఫీలింగ్ అనిపించదు, కొంచెం డిస్కనెక్టింగ్గా ఫీల్ అవుతాం. అండ్ చాలా స్లో పేస్డ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 7th ఎపిసోడ్ వరకు కూడా మనకి అంత హై పేస్డ్ కానీ, హై ట్విస్ట్ వచ్చే మూమెంట్స్ కానీ, హై ఇంపాక్ట్ ఇచ్చే మూమెంట్స్ కానీ అంత ఎక్కువ ఉండవు. అన్నీ కూడా కొంచెం స్లో పేస్డ్లో నార్మల్ వేలోనే వెళ్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ యాజ్ యూజువల్గా వదాంది సీజన్ 1 అలా అయితే ఉంటుంది, సీజన్ 2లో కూడా అలానే బ్యాంగర్ ఉంటుంది. బట్ ఫర్ మీ 1 పాయింట్లో సీజన్ 1 బాగుంది, సీజన్ 2 బాగుందంటే కళ్ళు మూసుకొని సీజన్ 1 బాగుందంట. ఒకవేళ మీరు చూడకపోతే సీజన్ 1 చూడండి, సేమ్ ప్రైమ్ వీడియోలో ఉంది విత్ ఎన్ ఎపిసోడ్స్ ఆఫ్ 8. సేమ్ ఇదే ఎపిసోడ్ కౌంట్ ఉంటుంది, 8 ఎపిసోడ్స్ విత్ రన్ టైమ్ ఆఫ్ 35 to 40 minutes ఉంటుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది. దాంట్లో ఎస్జి సూర్య గారు ఏదో పోలీస్ ఆఫీసర్ కింద సూపర్ స్టోరీ ఉంటుంది, లైక్ సూపర్ అన్కవర్మెంట్ ఉంటుంది. లైక్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ కానివ్వండి, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానివ్వండి, చాలా బాగుంటుంది సీజన్ 1. ఒకవేళ మీరు సీజన్ 2 చూడాలనుకుంటే సీజన్ 1 తర్వాత చూడండి. అంటే మీరు సపరేట్గా చూడొచ్చు, రెండింటికి ఎటువంటి సింక్ లేదు, అది వేరే స్టోరీ ఇది వేరే స్టోరీ. సో ఒక ముక్కలో చెప్పాలి అంటే యూ కెన్ వాచ్ 1 time వాచబుల్. నాకు పర్ఫెక్ట్ థ్రిల్లర్ చూడాలి బ్రో, నాకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే మాత్రం నేను స్కిప్ కొట్టేయండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లేదా నా టైం పాస్ కోసం థ్రిల్లర్ చూడాలి, నాకేం అంత ఓసిపోవట్లేదు అనుకుంటే గివ్ ఇట్ ట్రై. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఒకవేళ మీకు రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ వాచ్ గుడ్ మూవీస్. సీ యూ.